నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టోరీ, డిస్టెన్సెస్ లో చూసినప్పుడు కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చూడాలి. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, మళ్ళీ దీనికి కూడా సేమ్ మనకు 6 కేసెస్ ఉంటాయి నాన్న. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ వచ్చేసరికి హియర్ ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ అనేటువంటిది తక్కువ దూరంలో ఉంటది, ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ దూరంలో ఉంటది. ఓకే, సో ఇమేజ్ మళ్ళీ పాజిటివ్ గా తీసుకోవాలి, ఆబ్జెక్ట్ నెగిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇమేజ్ అనేటువంటిది ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ లో ఉంటది మెజర్మెంట్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేటువంటిది ఆపోజిట్ గా ఉంటది కాబట్టి. సో v is less than minus u అని చెప్తాం నాన్న. సో v by minus u is equal to minus u by minus u. ఇక్కడ మైనస్ u తోటి మనం డివైడ్ చేసినాం ఎందుకంటే ఫార్ములా ప్రకారంగా రావడం కోసం. సో u క్యాన్సల్ అయిపోతుంది విత్ నెగటివ్ సైన్స్. సో మైనస్ v by u is less than 1 అవుతుంది నాన్న. మైనస్ v by u అంటే మనకు మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ కు పాజిటివ్ వాల్యూ ఉన్నది. పాజిటివ్ వాల్యూ ఇండికేట్స్ దట్ ద image is erected and less than 1 indicates that the image distance is less than the object distance అని మనం కన్ఫర్మ్ చేస్తాం. అక్కడనేమో డిమినిష్డ్ ఇమేజ్ అంటాం, ఇక్కడనేమో డిస్టెన్స్ లలో చెప్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నట్టు. సో ప్లస్ సైన్ ఇండికేట్స్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దెన్ 1 ఇండికేట్స్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మనకు తెలుసు నానా, అన్ని సిచ్యువేషన్లలో కాన్వెక్స్ మిర్రర్ నుంచి వచ్చేటువంటి ఇమేజెస్ క్యారెక్టర్స్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి అన్ని సిచ్యువేషన్లలో కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూ సేమ్ లెస్ దెన్ 1 రావాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ హియర్? ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సేమ్ స్టోరీ. సో v is less than minus u. ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తాము. సో v by minus u is less than minus u by minus u. సో ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు v by minus u that is minus v by u is less than 1 అవుతుంది. మైనస్ v by u అంటే మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఇస్ లెస్ దాన్ 1 అండ్ హెన్స్ ద ప్లస్ సైన్ ఇండికేట్స్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని మనం కన్ఫర్మ్ చేస్తాము. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూని బట్టి ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ మనం చెప్పగలుగుతాం. అండ్ ద థర్డ్ కేసు వచ్చేసి బిట్వీన్ సి అండ్ ఎఫ్ డిస్టెన్స్ లో ఉంటది. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ ఉంటుంది అన్న, ఇమేజ్ క్యారెక్టర్స్ ఏం మారాయి కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి దాని యొక్క వాల్యూ కూడా మారదు. సో ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటది. దాన్ని బట్టే v is less than minus u అని రాస్తాము. v is less than minus u రాయడానికి కారణం ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ అని చెప్తాం నాన్న, గుర్తులతో సహా రాయడానికి. సో మైనస్ u తోటి డివైడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి. సో మైనస్ v by u is less than 1 అవుతుంది. m is less than 1. Again we can confirm that the conclusion can be written as the plus sign indicates the erected image and less than indicates that image distance is less than the object distance అని కన్ఫర్మ్ చేస్తాము. సేమ్ ఫోర్త్ కేసు కూడా సేమ్ స్టోరీ నానా, ఫిఫ్త్ కేసు కూడా సేమ్ స్టోరీ, ఇన్ఫినిటీ కేసు కూడా సేమ్ స్టోరీ ఉంటుంది, అన్ని సేమ్ స్టోరీ ఉంటది. సో ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంతే కదా నాన్న, ఏమైనా మారుతుందా? మారదు. సో v is less than minus u, so that v by minus u less than minus u by minus u. minus u cancel అయితే minus v by u less than 1 అవుతుంది. minus v by u అంటే మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. సేమ్ స్టోరీ, మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ అంతే ఉంది కాబట్టి కంక్లూజన్ కూడా ప్లస్ సైన్ ఇండికేట్స్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని మనం కన్ఫర్మ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ when the object is placed between focus and pole, ఫోకస్ కు పోల్ కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అదే అవుతుంది, నో చేంజ్ ఎట్ ఆల్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఆల్సో ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, హెన్స్ v is less than minus u అని చెప్తాం నాన్న. v by minus u is less than minus u by minus u. ఇక్కడ బోత్ సైడ్స్ మైనస్ u తో డివైడ్ చేసినాము. మైనస్ u క్యాన్సిల్ అయిపోతే v by minus u ఆర్ మైనస్ v by u is less than 1 అవుతుంది నాన్న. So that magnification is less than 1 and the conclusion can be written as plus sign indicates the erected image and less than 1 indicates
ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఏమాత్రం కూడా మార్పు లేదు. అండ్ ఆఫ్ కోర్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఆల్సో, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. So here also we can observe that in this case the image distance is less than the object distance. కాబట్టి v is less than minus u nana. So v by minus u is less than minus u by minus u అవుతుంది. minus u cancel అయితే minus v by u is less than 1 అవుతుంది. minus v by u అనేటువంటి డెఫినేషన్ ప్రకారంగా మ్యాగ్నిఫికేషన్ చూపిస్తుంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ is less than 1 అవుతుంది. సో ప్లస్ సైన్ అనేటువంటిది ఎరెక్టెడ్ ఇమేజ్ చూపిస్తుంది, లెస్ దాన్ 1 అనేటువంటిది ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చూపిస్తుంది. క్లియర్? క్లియర్ సార్. ప్లేన్ మిర్రర్ కి డిస్టెన్స్ ల పరంగా చూసినప్పుడు కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎట్లుంటది? ప్లేన్ మిర్రర్ కి ఈక్వల్ గా ఉంటది. సో వెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇమేజ్ డిస్టెన్స్, v ఏమో పాజిటివ్ తీసుకుంటాం, u ఏమో నెగటివ్ తీసుకుంటాం. సో v ఈజ్ ఈక్వల్ టు మైనస్ u అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు మైనస్ u అయినప్పుడు v ని ఎందుకు పాజిటివ్ గా తీసుకుంటాం, u ని ఎందుకు నెగటివ్ గా తీసుకుంటాం అంటే ఆబ్జెక్ట్ ఏమో ఇన్సిడెంట్ రే కి ఆపోజిట్ గా కొలవబడుతుంది, ఇమేజ్ ఏమో ఇన్సిడెంట్ లైట్ కి సేమ్ డైరెక్షన్ లో కొలవబడుతుంది. కాబట్టి v పాజిటివ్ గా తీసుకొని u నెగటివ్ గా తీసుకుంటాం. సో దట్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ u అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ఏంటంటే మైనస్ v బై u ఈజ్ ఈక్వల్ టు మైనస్ u బై మైనస్ u అవుతుంది. ఆ రెండు క్యాన్సిల్ అవుట్ అయితే మైనస్ v బై u ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఆల్సో ప్లస్ ఇండికేట్స్ దట్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇండికేట్స్ దట్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ బోత్ ఆర్ సేమ్ అని మనకు అర్థమవుతుంది. సో అలా మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ ప్లేన్ మిర్రర్ అనేటువంటి ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్స్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్సెస్ అయినా ఒకటే. అర్థమైందా? అర్థమైంది సార్.